తెలుగు సినీ ప్రేక్షకులను దశాబ్దాలుగా కడుపుబా నవ్విస్తున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారి గురించి తెలుసుకుందాం. తెలుగు హాస్యానికి నిలువుటద్దం 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1, 1956న పల్నాడు జిల్లాలో బ్రహ్మానందం జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఒక తెలుగు లెక్చరర్గా పనిచేశారు. నాటకాల్లో మిమిక్రీలో ఉన్న ఆసక్తి ఆయనను వెండితెరపైకి తీసుకువచ్చింది. 1987లో ఆహనా పెళ్ళంట సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం నేటికి కొనసాగుతూనే ఉంది. కథ ఏదైనా, పాత్ర ఏదైనా తనదైన బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను నవ్వించడంలో ఆయనే సాటి. పద్మశ్రీ పురస్కారం, ఎన్నో నంది అవార్డులు అందుకున్న బ్రహ్మానందం గారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక చెరగని సంతకం. కేవలం కమెడియన్గానే కాకుండా ఎన్నో సీరియస్ పాత్రల్లో కూడా ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. హాస్యానికి కొత్త అర్థం చెప్పిన మన బ్రహ్మి గారికి మీరు కూడా ఫ్యాన్ అయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.